స్క్రిప్ట్ ఇచ్చిన విధంగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించిన విధంగా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ప్రెస్ మీటే పెట్టి డిఎస్పీ గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నట్లుగా మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడిగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందరు నెల రోజుల ముందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు? అంటే వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? నెల రోజుల ముందర కరెక్ట్గా నెల రోజుల ముందర కూడా లేదు. మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా? నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందర నెల రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా?